కొంతైతే గ్యాప్ వచ్చింది కాబట్టి అన్నిట్లో యాక్టివ్ అవ్వబోతున్నారు. అంటే ఇప్పుడు మూవీస్‌తో పాటు మాలో కూడా యాక్టివ్ మా రోల్‌లోనే. ఇప్పుడు నాకు హ్మ్. మురళీమోహన్ గారికి, చిరంజీవి గారికి, నాకు ఎవరెవరైతే మేము చేసామో మోహన్ బాబు గారికి అందరికీ మా అంటే మాకందరికీ చాలా గౌరవం. హ్మ్. చాలా గౌరవం. హ్మ్. నాకైతే నా కెరీర్ కన్నా కూడా మూవీ ఆర్టిస్టేషన్ ఇష్టం. అది చాలా సార్లు నిరూపించుకున్నా కూడా నేను. హ్మ్. అవునవును. అంటే మీరు కూడా మా అధ్యక్షులుగా ఉన్నారు. అప్పట్లో చాలా జరుగుతూ ఉన్నాయి. ఎవరికి హెల్ప్ నేను అవసరమైనా అదృష్టం కూడా నేను చేసినట్టు మాలో ఎవరు ఎన్ని పదవులు చేయలేదు. నేను చాలా పెద్ద చే పెద్దోళ్ళ మీద చేశారు. తగ్గాను. అవును. అది గొప్ప ఏం కాదు హ్మ్. పెద్దోళ్ళు తగ్గడం. అవును. నేను అన్ని 2 సార్లు చేశాను. ప్రెసిడెంట్ ఒకసారి చేశాను. చేశారు. జనరల్ సెక్రటరీ 2 సార్లు, వైస్ ప్రెసిడెంట్ 2 అవును. సార్లు, ట్రెజరర్ 2 సార్లు, ఈసీ మెంబర్ గా 2 సార్లు. సో అన్ని 2 సార్లు చేశాను. అన్నీ అవును. చేసేసారు. ఏది వదిలిపెట్టలేదు. అవును. ఆ! అన్నీ చేశాను. అన్నిట్లోని ఏ రోజు నేను అక్కడ ఒక వైట్ పేపర్ గాని నేను హ్మ్. ప్రతిసారి టీ హ్మ్. కూడా ముట్టుకోను. నా హ్మ్. డబ్బులతోనే టీ తెప్పించుకున్నాను. అంటే ఇంకా ఇప్పుడు చేయాల్సినవి ఏమున్నాయి? అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ ఎప్పుడూ ఏదో కట్టాలమ్మా. ఒకటి నాకు ఉంటాయి. ఎవరన్నా సపోర్ట్ చేస్తే కట్టేస్తాను. హ్మ్. అంతకుముందు సపోర్ట్ చేశారు. మోహన్ బాబు, చిరంజీవి గారు సపోర్ట్ చేశాడు. నాతో హ్మ్. అమెరికా వచ్చాడు. హ్మ్. ఆయనతో పాటు చాలా మంది ఆర్టిస్టులను తీసుకెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేసాం. అలాగే నా స్నేహితుడు ఒకడు చిన్న శ్రీశైలనాథ్ అని నా క్లోజ్ ఫ్రెండ్ లాస్ట్ హ్మ్. 40 ఇయర్స్ నుంచి తను ఒక 7 ఎకరాలు ఇచ్చి దాంట్లో చేసుకుంటే దరిద్రం ఏంటంటే హ్మ్. ఎదవలు 10 మంది ఉంటారు 1000 మందిలో. ఆ 10 మంది వల్ల మనం మిగతా 990 మంది పనులు ఆగిపోతారు. చెడగొట్టడం తప్పితే ఏముండదు. అదేంటో ఈ రోజు అందరికీ తెలిసిపోయి ఆళ్ళు కూడా ఏంటమ్మా ఆడ స్క్రీన్ మీద కూడా కనిపించరు తెలుసా? హ్మ్. వాడు ఒక పెద్దోడు వాడు ఏదైనా తప్పు చేశాడంటే మనం ఒప్పుకోవచ్చు. హ్మ్. చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళ మాటల్ని నమ్మి మనం ఇంతవరకు అయిపోయాల్సిన పని అయిపోయింది. అంటే ఇప్పుడు ఎలక్షన్ జరగకపోవడానికి కూడా ఇదే రీజన్. నాకు తెలియదు. ఓకే. నేను ఒక్కటే అన్నా. ఆ! మళ్ళీ ప్రెసిడెంట్ గా కానీ సెక్రటరీ గాని వస్తే మెట్లెక్కుతా మూవీ హ్మ్. ఆర్టిస్టేషన్ హ్మ్. అంతవరకు రానని 6 ఏళ్ళయింది. సో మళ్ళీ రీ ఎంట్రీ లాంటివి ఏం జరగవా? నియర్ రేపేం జరుగుతుంది ఏం చెప్తా? ఓకే.